సికింద్రాబాద్ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీకి ప్రయాణించే వారికి భారతీయ రైల్వే ఒక తీపి కబురు అందించబోతుంది. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కబోతుంది. కేవలం 20 గంటల కంటే తక్కువ సమయంలోనే ఢిల్లీకి చేరుకునేలా ఈ రైలును సిద్ధం చేస్తున్నారు. దేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు సర్వీస్ను కోల్కతా గవహాటి మార్గంలో ప్రారంభించేందుకు రైల్వే శాఖ ముమ్మరం ఏర్పాట్లు చేస్తుంది. సదరు ప్రాంతాల ప్రయాణికులకు రాత్రిపూట ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చాలనే లక్ష్యంతో ఈ స్లీపర్ వెర్షన్ను పట్టాలెక్కిస్తున్నారు. వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి వస్తే కేవలం కొన్ని గంటల్లోనే ప్రయాణికులు తమ గమ్యస్థానాలను చేరుకోవచ్చు. సెమీ హై స్పీడ్ సామర్థ్యం ఉన్న ఈ రైలు ఈశాన్య రాష్ట్రాల కనెక్టివిటీని గణనీయంగా పెంచనుంది. కోల్కతా నుండి ప్రారంభమై ఈ తొలి సర్వీస్ విజయవంతమైతే తదుపరి విడతలో సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వంటి ప్రధాన రూట్లలో ఈ రైళ్లను ప్రవేశపెడతారు. 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా ఇలాంటి 12 స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సాధారణ వందే భారత్ రైళ్లలో కేవలం కూర్చునే సీట్లు, చైర్ కార్లు మాత్రమే ఉంటాయి. ఇవి తక్కువ దూరాలకు అంటే 500 నుంచి 700 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు అనుకూలం. కానీ సికింద్రాబాద్ నుండి ఢిల్లీ వంటి సదరు ప్రాంతాలకు సుమారు 1700 కిలోమీటర్ల ప్రయాణం అంటే రాత్రంతా పడుకొని వెళ్లే సౌకర్యం ఉండాలి. అందుకే స్లీపర్ వెర్షన్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇందులో అత్యాధునిక ఏసీ కోచ్లు, విమాన తరహా ఇంటీరియర్, మెరుగైన లైటింగ్, శుభ్రమైన వాష్రూమ్స్, ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక సెన్సార్లు ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణ నుండి పలు రూట్లలో వందే భారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి. కొత్తగా వచ్చే స్లీపర్ రైళ్లు సికింద్రాబాద్ నుండి కాజీపేట, బల్లార్షా, నాగ్పూర్, భోపాల్, ఝాన్సీ, ఆగ్రా మీదుగా న్యూఢిల్లీ చేరుకుంటుంది. ఈ స్లీపర్ రైల్లో మొత్తం 16 కోచ్లు ఉండే అవకాశం ఉంది. ఇందులో 11 ఏసీ 3 టైర్, 4 ఏసీ 2 టైర్ మరియు ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లు ఉంటాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఏసీ 3 టైర్ ధర 3600, ఏసీ 2 టైర్ ధర 4800, ఫస్ట్ ఏసీ ధర 6000 వరకు ఉంటుందని చెప్తున్నారు.